Hello dear friends, I will let you know how to use optimal skincare set. So I was using my even and out set. నేను వచ్చి even and out set యూజ్ చేస్తున్నాను. సో బిఫోర్ ఐ యూజ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ యాక్నీ మార్క్స్ ఆన్ మై ఫేస్. సో నాకు ఇదివరకు ఏంటంటే నాకు చాలా యాక్నీ మార్క్స్ అనేవి ఫేస్ మీద ఉండేది, చాలా పింపుల్ ప్రాబ్లం ఉంది. సో రైట్ నౌ ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఆల్ దోస్ ఆల్. సో నాకు ఈవెన్ స్కిన్ టోన్ కావాలి అనేసి నేను ఈవెన్ అండ్ అవుట్ సెట్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ మన సెట్ లో ఏది యూజ్ చేయాలో అని చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే నేను ఆప్టిమల్ ఈవెన్ అండ్ అవుట్ క్లెన్జర్. ఆప్టిమల్ ఈవెన్ అండ్ అవుట్ క్లెన్జర్ అంటే ఫేస్ వాష్. క్లెన్జర్ ఈజ్ నోన్ యాజ్ ఫేస్ వాష్. సో ఈ ఫేస్ వాష్ అనేది నేను జస్ట్ కొంచెం లిటిల్ బిట్ క్వాంటిటీ తీసుకొని ఆల్రెడీ ఫేస్ అంతా నేను ఫేస్ వాష్ చేసేసుకొని ఉన్నాను. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ మనం ఏం చేయాలంటే టోనింగ్ చేసుకోవాలి. సో ఇది ఆప్టిమల్ క్లియర్ వైట్ టోనర్. సో టోనర్ ఎందుకు యూజ్ చేస్తామంటే వన్స్ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన ఫేస్ లో ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ట్యాన్ తో పాటు ఏంటంటే మన ఫేస్ లో ఉన్న పోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో వన్స్ పోర్స్ ఓపెన్ అయినప్పుడు ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. అది కూడా ట్యాన్ వచ్చేసరికి ఓన్లీ 1 or 2 layers వరకే రిమూవ్ అవుతుంది. బట్ మనకి టోనర్ వల్ల ఏంటంటే లైక్ మనకి డీప్ గా వెళ్ళి స్కిన్ లోకి డీప్ గా వెళ్ళి ఎక్సెస్ ట్యాన్ కానీ ఎక్సెస్ ఆయిల్ కానీ ఏదైతే ఉంటుందో టోనర్ అనేది రిమూవ్ చేసేస్తుంది. దాంతో పాటు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదా, సో ఆ పోర్స్ అనేవి క్లోజ్ చేయడానికి కూడా మనకి టోనర్ అనేది హెల్ప్ అవుతుంది. సో మనము కాటన్ తీసుకోండి. సపోజ్ మీ దగ్గర కాటన్ ప్యాడ్స్ ఉంటే కనుక మీరు కాటన్ ప్యాడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆన్ కాటన్ జస్ట్ వీఆర్ dropping only 1 or 2 drops. I will be using 2 drops. If you are having more oil on your skin, then you can go with 3 drops also. So I was using like this. So see the difference. My face was already cleansed and it was really, I was feeling nice fresh look, but also we will be having excess tan on our face. సో నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసేసుకున్నాను, చాలా ఫ్రెష్ గా ఉంది ఫేస్, కానీ నా స్కిన్ మీద మనకి తెలియకుండా ఇంకా ఎక్సెస్ ట్యాన్ అనేది చాలా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం అప్వర్డ్ డైరెక్షన్స్ లోనే ఇలాగా ఎప్పుడు కూడా స్కిన్ కి కిందకి అనకండి. కిందకి అనడం వల్ల ఏమవుతుందంటే లైక్ స్కిన్ సాగిపోతుంది. సో నెవర్ స్ట్రెచ్ డౌన్. సో ఇంకా మిగిలింది నెక్ కూడా కావాలంటే కనుక యూ కెన్ యూజ్ ఇట్. సో చూడండి ఎక్సెస్ ట్యాన్. సో ఎక్సెస్ ట్యాన్, ఐ కెన్ సీ లాట్ ఆఫ్ ట్యాన్. సో ఇట్లాగా ఎక్సెస్ ట్యాన్ అనేది మనకి టోనర్ తో రిమూవ్ అయిపోతుంది. ఎక్సెస్ ట్యాన్, ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఫేస్ మీద ఉంటే అదంతా కూడాను టోనర్ తో చక్కగా రిమూవ్ అయిపోతుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఫేస్ వాష్ చేసుకున్నాక టోనర్ అనేది యూజ్ చేయడము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈవెన్ అండ్ అవుట్ ఐ క్రీమ్ రాసుకుంటున్నాను. ఐ క్రీమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ అండర్ ఐస్ డార్క్నెస్, వ్రింకిల్స్, కొందరికి ఏంటంటే బల్జ్డ్ ఐస్ అలాగా ఉంటుంది. సో దానికోసం మనం యూజ్ చేస్తాము అండర్ ఐ క్రీమ్. స్పెసిఫిక్లీ the people who are having, not only specifically to avoid also, we can use under eyes darkness, wrinkles, if not bulginess we can use. And see, under eye cream always we should take on our ring finger. So why we are using our ring finger? So it gives very less pressure on the skin or under eyes, because chudandi we are using manamu only రింగ్ ఫింగర్ లోనే అండర్ ఐ క్రీమ్ యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది లెస్ ప్రెషర్ అనేది ఇస్తుంది. అండర్ ఐ ఎప్పుడు కూడా చాలా డెలికేట్ గా ఉంటుంది. సో ఇట్లాగా మన రింగ్ ఫింగర్ తీసుకొని ఇలాగా అప్లై చేసుకుంటాం. సో సపోజ్ మీకు ఇట్లా ఒకవేళ బాగా హెవీ డార్క్నెస్ ఉందంటే కనుక పైకి వెళ్ళండి. బట్ పైన అంత ఇంపార్టెంట్ కాదు. కొందరికి ఏంటంటే పైన యూజ్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది ఐస్ లోంచి. సో ఇట్లాగా ఒక 3 times చేసుకోండి చాలు. సో బట్ ఓన్లీ విత్ రింగ్ ఫింగర్, అది కూడా అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ కి. సో దిస్ ఇస్ ద స్టెప్. అండ్ దెన్ వీఆర్ యూజింగ్ అవర్ ఆప్టిమల్ సీరం. ఈ సీరం ఎందుకు యూజ్ చేస్తామంటే మన స్కిన్ లోకి డీప్ గా వెళ్ళి సీరం ఎప్పుడు కూడాను మంచి సాఫ్ట్నెస్ ఇస్తుంది స్కిన్ కి. సో చూడండి 1 peanut size. సో పీనట్ సైజ్ చాలు, బఠానీ గింజ అంటారు కదా. సో
అంత క్రీమ్ మటుకి చాలు. మోర్ దెన్ ఎనఫ్. సో స్ట్రోక్స్ చూడండి ఎట్లా అప్లై చేసుకుంటామో. సో నోస్ దగ్గర అప్లై చేసుకున్నాక ఎక్సెస్ ఉంటుంది కదా, ఆ ఎక్సెస్ ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. అండర్ ఐకి ఐ క్రీమ్ రాసుకున్నాం కదా, ఇంకా ఏ క్రీమ్ కూడా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో చేసుకోని అవసరం లేదు. సో ఇట్లాగా చాలా స్మూత్ గా అప్లై చేసుకోండి. ఏ క్రీమ్స్ అయినా ఎక్కువ ప్రెషర్ పెట్టేసేసి బాగా బర్ర వేసేసి రుద్దేసేసి బాగా క్రీమ్ అనేది అట్లా అప్లై చేసుకుంటే మన స్కిన్ కి ఫేస్ కి లైక్ రబ్ అవుతుంది కదా, రబ్ అయినప్పుడు దాంట్లో నుంచి వచ్చే వేడి వల్ల స్వెట్టింగ్ అనేది తొందరగా వచ్చి స్కిన్ అనేది బాగా ఆయిలీగా అయిపోతుంది తొందరగా. సో అలా అవ్వకుండా అవాయిడ్ చేసుకోండి మాక్సిమం. సో నెక్స్ట్ వచ్చేసరికి డే కాబట్టి నేను డే క్రీమ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో డే క్రీమ్ కూడా చూడండి జస్ట్ ఇంత చాలు. ఇదే చాలా ఎక్కువ. ఒక్కవేళ మీకు ఇంకా రేడియన్స్ లుక్ కావాలి నాకు అనుకుంటే కనుక మీరు ఆప్టిమల్ రేడియన్స్ బూస్టర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంత క్వాంటిటీ. అండ్ కొంచెం కావాలంటే కనుక యూ కెన్ గో ఫర్ నెక్స్ట్. చాలు, ఇంత క్వాంటిటీయే చాలు. సో దీస్ ఆర్ ద స్టెప్స్. చూడండి ఇక్కడ చెవు దగ్గర అండ్ దెన్ ఇట్లా తీసుకొని మళ్ళీ ఇక్కడ హోల్ ఇది ఉంటుంది కదా, సో హియర్ అండ్ దెన్ సో దిస్ ఈజ్ హౌ మనము ఏదైనా సరే ఆప్టిమల్ రేంజ్ నుంచి ఏ సెట్ అయినా సరే యూజ్ చేసే పద్ధతి అనేది సేమ్. బట్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్క సెట్ ఒక్కొక్క యూజ్ అనేది ఉంటుంది. నేను యాజ్ యూ ఆల్ నో లైక్ నేను ఆల్రెడీ ముందు నేను ఇంట్రడక్షన్ లో చెప్పాను కదా, లైక్ నేను ఈవెన్ అండ్ అవుట్ సెట్ వచ్చేసరికి నాకు ఈవెన్ స్కిన్ టోన్ కోసం నేను యూజ్ చేసుకుంటున్నాను. అండ్ అగైన్ చూడండి ఇది వచ్చేసరికి ఈవెన్ అండ్ అవుట్ నైట్ క్రీమ్. సో నైట్ క్రీమ్ ఎప్పుడు కూడా మనం నైట్ టైం యూజ్ చేస్తాము. సో అదేంటంటే లైక్ మనకి లైక్ మన ఫేస్ లో ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు నాకు స్పెసిఫిక్ గా పింపుల్ అంటే లైక్ బ్లెమిషెస్ మార్క్స్ ప్రాబ్లం అనేది ఉంది అని అన్నాను. సో ఆ బ్లెమిషెస్ కోసం స్పెసిఫిక్ గా నైట్ క్రీమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇట్లాగా మనము నైట్ కూడా వచ్చేసరికి ఓవరాల్ ఫుల్ సెట్ అనేది కూడా మనం యూజ్ చేస్తాము. లైక్ ఫేస్ వాష్ అంటే క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్, సీరమ్ అండ్ నైట్ టైం నైట్ క్రీమ్ అనేది యూజ్ చేస్తాము. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఎంటైర్ స్కిన్ కేర్ సెట్ ఫ్రమ్ ఆప్టిమల్ రేంజ్. This is the entire even and out set which I have used right now.